ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత ఫస్ట్ క్వాలిటీ ఎక్స్పోర్ట్కి వెళ్ళిపోతుంది. మిగిలిన వాటిల్లో ఫస్ట్ క్వాలిటీ ఇక్కడ టాప్ 1 క్వాలిటీ అనమాట. అవును, మామూలు చిన్న చిన్న వాటిల్లో దొరికేది తప్పలు గింజలు దాంట్లో ఏమి ఉండవు. అంతే సార్. మీరు ఇప్పుడు రిటైర్డా సార్? బట్ వాట్ డిడ్ యూ డూ సార్? ఐ మీన్ లైక్ ఇన్ యువర్ ప్రొఫెషనల్ లైఫ్. నేను ఇంజనీరింగ్ కాలేజ్లో అసోసియేట్ ప్రొఫెసర్గా చేసి రిటైర్ అయ్యాను. ఓకే, ఫిజిక్స్ ఫ్యాకల్టీ. వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. అంటే లెట్స్ సే సార్, ఫిజిక్స్ ఇంట్రెస్టింగ్ కాదా? నాకైతే మస్తు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఫిజిక్స్ ఒక్కటే అనిపిస్తుంది నాకు. కెమిస్ట్రీ బోరింగ్ అనిపిస్తుంది. ఇంట్రెస్ట్ ఒక్కొక్కరికి ఒక్కో దాని మీద ఉంటుంది. నేను గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు నాకు కెమిస్ట్రీ మెయిన్తో ఉండేవాడిని. అచ్చా, అప్పుడు మెయిన్ సిస్టమ్ ఉండేది. మరి ఫిజిక్స్ ఎలా చూస్ చేశారు సార్? అది నేను బాగా ఎగ్జామ్లో పెర్ఫామ్ చేసిన పేపరులో నాకు జస్ట్ పాస్ అయ్యాయి. ఓకే, అర్థం కాలే నాకు అసలు. ఇప్పుడు కాలేజ్ టాపర్ అనమాట. ఓకే, కెమిస్ట్రీ సబ్జెక్ట్లో. ఓకే, దాంట్లో జస్ట్ బట్టాబట్టి మార్కులతో పాస్ అయ్యా. నాకు అర్థం కాలేదు యాక్చువల్. ఆ దాంట్లో కాపీ చేసినట్టు 50 వచ్చింది అవుట్ ఆఫ్ 75. ఇప్పుడు మా ఊరు పక్కనే. ఓకే, క్లాస్మేట్ అవుట్ ఆఫ్ 70 నాకు 65 రావాలి. యాక్చువల్గా నా పేపర్ కూడా బాగా రాశారు సార్. కంఫర్ట్ చేసే కాదు, దాంట్లో మొహమాటం వెళ్ళలేదు. నేను ఇక రీవాల్యుయేషన్ పెడతానంటే వాళ్ళంతా కూడా మాదేమో మచిలీపట్నం సార్, విశాఖపట్నం వెళ్ళాలి జస్ట్ రివాల్యుయేషన్ కోసం. రీవాల్యుయేషన్ కోసం మళ్ళీ బస్ ఎక్కాలి, టికెట్ మళ్ళీ మన వాళ్ళది ఫస్ట్ ఉంటుంది, అన్ని డబ్బులు పెట్టాలా ముందు అని. మా ఫ్యామిలీలో ఎడ్యుకేషన్ ఎవరికి లేదు. ఓకే, ఇక దాంతో నువ్వు వెళ్ళినా ఏం జరగదు ఇదని చెప్పి కాలేజీ లెక్చరర్స్ అంతా డిస్కరేజ్ చేశారు. అయ్యో, పెట్టా ఫీజు అది కట్టే, రివాల్యుయేషన్ ఫీజు అది సార్ అన్నీ చేసిన తర్వాత వాళ్ళు డిస్కరేజ్ చేస్తారు, డ్రాప్ అయిపోయి. ఇక అప్పుడు ఫిజిక్స్ వేలో కొంచెం. బట్ చాలా ఇంట్రెస్టింగ్ సార్. మన చుట్టుపక్కల ఫిజిక్స్ ఉంటుంది కదా, దాన్ని అబ్జర్వ్ చేయడం చాలా మ్యాజిక్ లా అనిపిస్తుంది. ఏం చేస్తో కంపేర్ చేసి అబ్జర్వ్ చేస్తే వెరైటీగా ఉంటుంది. సార్ మీరు కంఫర్టబుల్ కదా సార్? ఏమైనా ఇబ్బంది అయితే చెప్పండి నాకు. ఈ స్పీడ్ బ్రేకర్ నేను ఎంత అంటే సేవ్ చేయాలనుకున్నా అయితలేదు. సో సార్, కీసరలో హనుమంతుని గుడి ఉంటుంది అని చెప్తారు కదా, ఎక్కడ సార్ అది? శివాలయం ఉంటుందా? ఫేమస్. ఓకే, సో శివాలయం ఫేమస్ అక్కడ. మేము యూజువల్గా ఎప్పుడైనా శివుడు గుర్తుకొస్తే సీదా శ్రీశైలం కొడతాం అనమాట బండి మీద. బైక్ తీసుకొని వి స్టార్ట్. ఘోరం ఇన్ ద సెన్స్ లైక్ పీపుల్ మేడం, అంటే చాలా మంది ఉంటారు అట్లా కలిసి వెళ్తారు బ్యాచ్ కాదు, బ్యాచ్ కాదు, ఒక్కొక్కలేదు సార్. ఒక్కొక్కనే లేకపోతే ఫ్రెండ్ ఎవరైనా తీసుకొని, అంటే 2 people మ్యాక్స్. టైం పాస్ అవుతా ఉంటుంది. బండి మీద ఏడ కబుర్లు చెప్తాం సార్. బండి మీద కూర్చున్న తర్వాత ఇప్పుడు 100 స్పీడ్లో ఇట్లా బుగ్గలు ఇట్లా వెళ్ళిపోతుంటాయి, వినపడదు. అట్లాని కాదు, ఆగినప్పుడు అలా అది కాదు, కాస్త ఎక్కడో చోట రిలాక్స్ అయ్యి కాస్త టిఫిన్ చేయటం ఏదో చేస్తుంటాం కదా, ఆ టైంలో కాస్త అట్లా. కాకపోతే ఏదైనా మీరు వీడియో తీయాలనుకోండి, ఏదైనా వీడియో కెమెరా ఉంటుంది అనమాట, కెమెరా ముంగట పెట్టుకుంటాం. బైక్ మీద వెళ్ళినప్పుడు కూడా ఉండవు అట్లాగే ఉంటుందా? అవును, ఇట్లా ముంగట పెట్టుకొని కూర్చుంటాం. సో హెల్మెట్కి కెమెరా మౌంట్ ఉంటుంది, అది ఇట్లా హోల్డ్ చేస్తుంది అనమాట కెమెరా. సిగ్నల్ పడింది కాదు, ఆయన యూజువల్గా నేను కూడా స్టాప్ లైన్ వెతుకుతున్నాను అనమాట. ఆయన జీబ్రా క్రాసింగ్ మీద ఆపిండు. ఇప్పుడు అక్కడ జీబ్రా క్రాసింగ్ ఉంది కదా, నేను స్టాప్ లైన్ యూజువల్గా లైట్ దగ్గర ఉంటుంది, స్టాప్ లైన్ వెతుకుతున్నా, ఆయన ఈడనే కొట్టేసాడు. ఇప్పుడు రిటైర్డ్ లైఫ్ ఎలా ఉంది సార్? లైక్ డూ యూ ఎంజాయ్ రిటైర్డ్ లైఫ్? నడుస్తుంది బండి అంతే. ఎందుకంటే ఇదివరకు సిఎన్జి 40 రూపీస్, నా కారు ఇట్లాగే డ్యూయల్ అనమాట, పెట్రోల్ను సిఎన్జి. ఓకే, సిఎన్జి అప్పుడు 40 రూపీస్ ఉండేది. ఓకే, ఇది 80 రూపీస్ ఉండేది. ఓకే, పెట్రోల్. దెన్ ఇట్ మేక్స్ సెన్స్. అంటే అప్పుడు ఫ్యూల్ సేవింగ్, అంటే కాస్ట్ సేవింగ్ అయ్యేది. ఇప్పుడు ఒకే రేట్కి వచ్చేసింది. అవును, ఇప్పుడు 97 రూపీస్ ఇది, కాకపోతే 8 రూపీస్ పెట్రోల్. అంతే, మైలేజ్ వైజ్ ఒక 10 kilometers ఎక్స్ట్రా వస్తుంది అంతే.
బట్ వాల్యూ ఎడిషన్ అయితే ఏం లేదు సార్. అంటే కాకపోతే ఇంజిన్ ఆవిడ సిఎన్జికి తొందరగా డ్యామేజ్ అవుతుంది. అవును, అది ప్రతి 3 yearsకి చేంజ్ చేయించుకోవాలి మనం. నాజల్ ఉంటుంది దానికి, సిఎన్జి నాజల్ అంటారు. దాంతో ఏదో ఇష్యూ వస్తుంది అంట, దాన్ని చేంజ్ అంటే చేయించుకోవాలి. కొంచెం హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. అవును దానివల్ల ఏమవుతుందంటే ఇంజిన్ తొందరగా డ్యామేజ్ అవుతుంది. అవును. సిటీలో సిఎన్జి వాడుకొని లాంగ్ జర్నీస్కి వెళ్ళేటప్పుడు పెట్రోల్ వాడుకుంటే వెహికల్ లైఫ్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఏమో సార్ లేదు సార్. నేను ఎట్లా ఆలోచిస్తున్నానంటే ఇవాళ నేను అంటే నాకు ఏమవుతుంది అంటే కొన్ని రోజులకు ఒక పిచ్చి ఎక్కుతుంది. కొన్ని రోజులు నాకు బైక్ పిచ్చి ఉండే, కార్ పిచ్చి ఉన్నది. సో ఆ సరదా తీరిపోయిన తర్వాత మళ్ళీ దీనికి మీనింగ్ లేదు ఈ కార్ ఉండి. సో మేబీ అప్పుడు అమ్మేస్తానేమో, అప్పుడు మళ్ళీ కొత్త హాబీ చూస్ చేసుకోవాలి నేను. బట్ నా పాయింట్ ఏంటంటే అట్లీస్ట్ ఉన్నంత వరకు అయితే నేను ఎంజాయ్ చేస్తున్నా కదా. ఇప్పుడు నాకు 2 years దాకా ఇదే చేయాలని ఒక ఫీలింగ్ ఉంది. నా దగ్గర ఒక కాంటెంట్ క్రియేషన్ అంటే నెక్స్ట్ 2 years 3 years దాకా నేను కాంటెంట్ క్రియేట్ చేయాలని ఒక ఫీలింగ్లో ఉన్నాను. సో చూద్దాం ఏడదాకా వెళ్ళగలము. ఒకటి ఏంటంటే మనిషి 100 ప్లాన్ చేస్తాడు, బట్ పైన కూర్చున్నోడు కొన్ని బ్లెస్ చేస్తాడు. ఏదో ఒకటే వర్కౌట్ అవుతుంది అంతే. కాదు ముంగట్ చూపిస్తుంది నాకు కదా. కాదు ముంగట్ ఉంది క్రోమా, గ్రీన్ కలర్ ఉంది కదా. ఇక్కడే ఉంటుంది. ఆ వెనక దాటింది అది వేరే. లే అది దీంట్లో రూట్ చూపించాడు. ఇది ఇక్కడే. బ్రేక్ అయింది. క్రోమా దగ్గర ఆపేశారు. అచ్చా మీరు క్రోమా స్టోర్కి వెళ్తున్నారా? మీరు ఇంకా వచ్చిన వాళ్ళు మీరు కూర్చుంటారా? 5 minutes కూర్చోవాలంటే ఐ కెన్ వెయిట్. చేస్తున్నారు పైనంతా బట్ వాళ్ళు సెటిల్ అవ్వడానికి కూడా ఒక 10-15 minutes తీసుకుంటారు కదా. ఇట్స్ ఓకే, లైక్ యూ గైస్ వాంట్ టు వెయిట్, ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. బాయ్ సార్.